సార్, థైరాయిడ్ టెస్ట్ ఏ టైంలో చేయించుకోవాలి? అండ్ ఎంత ఫ్రీక్వెన్సీలో థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి అనే దాని గురించి ఒకసారి చెప్పండి సార్. చాలామంది థైరాయిడ్ ప్రొఫైల్ రోజులో ఏ టైంలో చేయించుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓన్లీ ఫాస్టింగ్లో చేయించుకోవాలా లేదా రోజులో ఎప్పుడు చేయించుకున్నా పర్లేదా అనేది చాలామందికి ఉండే డౌట్. అసలు ఫాస్టింగ్కి థైరాయిడ్ శాంప్లింగ్కి ఎలాంటి రిలేషన్ ఏమీ లేదండి. మనం ఫుడ్ ఇంటేక్తో సంబంధం లేకుండా టెస్ట్ అనేది ఎప్పుడైనా చేయించుకోవచ్చు. అందరికీ ఉండే ఒక మెయిన్ డౌట్ ఏంటంటే, వన్స్ థైరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఎంత ఫ్రీక్వెంట్గా మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి అనేది ఇంకో డౌట్. దీనికోసం అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ అండ్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అది ఏంటి అంటే, ఒకసారి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశాక టీఎస్హెచ్ నార్మల్ లెవెల్స్కి వచ్చే వరకు అండ్ పేషెంట్ క్లినికల్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే వరకు ప్రతి 2 నెలలకి ఒకసారి టెస్ట్ అనేది చేయించుకోవాలి. లేదా డాక్టర్ డోస్ని చేంజ్ చేసిన 6 నుంచి 8 వారాలు అంటే 2 నెలలకి ఒకసారి చేయించుకోవాలి. ఒకసారి టీఎస్హెచ్ అండ్ పేషెంట్ సిమ్టమ్స్ స్టేబుల్ అయ్యాక అప్పుడు ఎవ్రీ 6 to 12 మంత్స్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి, లైక్ ప్రెగ్నెన్సీ, ఎల్డర్లీ పేషెంట్స్ అండ్ హార్ట్ పేషెంట్స్. ప్రెగ్నెన్సీలో అయితే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు ప్రతి 4 వారాలకి ఒకసారి తప్పనిసరిగా చేయించుకుంటూ ఉండాలి. అదే గుండె సమస్య ఉన్నవాళ్ళు అండ్ పెద్దవాళ్ళు అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు స్టార్టింగ్లో అయితే 2 నెలలకి ఒకసారి చేయించుకోవాలి. తర్వాత టీఎస్హెచ్ అండ్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయినాక 3 నుంచి 6 నెలలకి ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డోసేజ్ విషయానికి వస్తే, థైరాక్సిన్ అనేది ఇష్టం వచ్చినట్లు ఎంత పడితే అంత స్టార్ట్ చేసేయకూడదు. ప్రతి కేజీకి 1.6 మైక్రోగ్రామ్స్ డోసేజ్ అయితే స్టార్ట్ చేయాలి. బట్ థైరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికైనా అండ్ డోస్ అడ్జస్ట్ చేయడానికైనా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే థైరాక్సిన్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ మంచిది కాదు.